హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మునగాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కరివేపాకు కొంచెం తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, మిరపకాయలు వచ్చేసి 6 నుంచి 7 తీసుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలి. తర్వాత 1 టమాటో పండు తీసుకోవాలి. మీకు టమాటో పండు ఆప్షనల్ అండి, మీకు కావాల్సితే తీసుకొని లేకపోతే లేదు. తర్వాత ఎల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత మనకు మెయిన్ కావాల్సింది మునగాకు అండి. మునగాకు రెసిపీస్ మనకు చేసుకోవాలంటే ఒకటి కష్టమైన పని అండి. అదేంటంటే మునగాకు మనం ఒలుచుకోవడం. ఎంత ఒలిచినా దాంట్లో ఇవి కాడలు అలాగే ఉంటాయి చూడండి. ఇక్కడ నేను ఎంత తీసినా కొంచెం అలాగే ఉన్నాయి. తర్వాత మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనం ఇందాక చెప్పుకున్న దినుసులన్నీ దీంట్లో వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు అండ్ జీలకర్ర, తర్వాత కరివేపాకు, మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అండ్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఇందులోనే ఎల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. అన్నీ వేసి బాగా దూరగా వేయించుకోవాలండి. ఇలా వేయిస్తున్నప్పుడు మనకు ఆ శనగబాయలు, మినపబాయలు స్మెల్ సూపర్ వస్తుందండి. తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో మునగాకు వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా మీకు టమాటో ఆప్షనల్ అండి. టమాటో లేకుండా చింతపండు వేస్తాం కాబట్టి సరిపోతుంది, కానీ నేను 1 టమాటో వేసాను. టమాటో కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలండి. తర్వాత ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మునగాకు వేసి కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుందండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో మనము పోపు దినుసులు వేసుకోవాలి. అవే అండి శనగబాయలు, మినపబాయలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసి తిరువాత పెట్టుకోవాలి. ఆ తిరువాతని మనం చట్నీలో వేసి కలుపుకోవాలండి. అంతే అండి, మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని బాగా కలబెట్టుకొని మనము 2-3 డేస్ అలాగే ఉంచినా ఏం కాదండి. మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.